మొత్తము 8 కిలోమీటర్స్ నడవాలా. మన కార్లు అక్కడనే పెట్టాల్సి వస్తుంది. 8 కిలోమీటర్స్. ఇలా కుంభమేళ చూస్తారు కదా, ఫుల్ కుంభమేళ. వాడు వచ్చాడు, మొత్తం హంగామా చేస్తున్నాం. చూసారు అంత ఎంత వచ్చింది. వాడు ఇంకొకేం చూస్తున్నాడు అవినాష్ భాయ్. నేను నడుచుకుంటూ వస్తాను. స్నానాలు లేవు, ఏం లేవు. స్నానాల కోసం పోతున్నాం. వాకింగ్ పోతున్నాం. స్నానాలు 1 కిలోమీటర్ 1.5 అయిందా? 1.5 కిలోమీటర్ పోతుండే. పైల్వాన్ సీన్లకి. పైల్వాన్ ఎన్ని కిలోమీటర్ నడాలి? ఇంకా 3 కిలోమీటర్స్ 4-5 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అక్కడ 7 కిలోమీటర్స్ అని వేయండి ఇప్పుడే. కౌంట్ అవుతుంది. ఫుల్ పబ్లిక్. మళ్ళీ ఘాట్ కాడికి పోయినాక మళ్ళీ వీడియో తీస్తా. A few moments later. ఘాట్ కాడికి వచ్చేసినాము. ఆయన ఫుల్ పబ్లిక్. ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ ఉన్నారు. వాడు ముంగడికి వెళ్తున్నాడు. ఏమంటాడు చూసాం. ముంగడికి పోతున్నాడు. ఘాట్ కాడికి అయితే వచ్చేసినాము. మొత్తం 7 కిలోమీటర్స్ వాకింగే వచ్చేసినాం. 7-8 కిలోమీటర్స్ వాకింగ్ వచ్చినాం. వాడు ఆయి చెప్తున్నాడు. చాలా అంటే ఎంత రష్ అంటే అంత రష్ ఉంది కుంభమేళలో. ఇంకోటి మావాడు ఏంటంటే జర అలసిపోయాడు. డ్రైవింగ్ చేసిండు. నిద్ర లేదు. ఒకటి ఇద్దరికి నిద్ర లేదు. అభిలాష్ భాయ్ కూడా నిద్ర లేదు. ఇంకాకేం చూస్తుండు అవినాష్ భాయ్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇంత దూరం మాకు తీసుకొచ్చినందుకు కుంభమేళకి. ఇంకోటి ఏంటంటే చాలా మంచి అనిపించింది. ఎందుకంటే కుంభమేళ చాలా మంచి అనిపించింది. ఎందుకంటే ఈ అదృష్టం నాకు వచ్చిందంటే అవినాష్ భాయ్ పుణ్యం వల్ల. ఎందుకంటే ఆయన రమ్మన్నందుకే నేను ఆలోచించిన అసలుకి పోవాలన్నా వద్దా అని. కానీ తర్వాత నాకు మంచి అనిపించింది. వెళ్ళిన ఎంత అంటే చెప్పలేనంత నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తా అంటే ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. కానీ మనం మాత్రం కుంభమేళకు వచ్చినాం అన్నట్టుంది. ఎంతోమంది రావాలనుకుంటారు, కానీ ఇంత దూరం రాలేని వాళ్ళ కోసం కూడా ఇక్కడికించి కుంభమేళ వాటర్ కూడా తీసుకెళ్తారు. నేను కూడా తీసుకెళ్తున్నా. ఎందుకంటే రాని వాళ్ళకు కూడా నేను కూడా ఇది వాళ్ళ ఇంటి దాకా చేరుస్తా. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా అంటే ఎంత పబ్లిక్ అంత పబ్లిక్ ఉన్నారు. ఎండ కూడా ఫుల్ కొడుతుంది. ఎండ కూడా చాలా ఎండ ఉంది. అయినా మేము మనం పోవాలి కాబట్టి ఎంత ఎండ అయినా సరే అని వెళ్ళినాము. వాకింగ్ అయితే నాకు నడిచినాము. బాబా నాకైతే చాలా పెయిన్ అయింది. ఇప్పుడు టైం వచ్చి 1:30 అవుతుంది. మనం కుంభమేళ రాయక్రాజ్ దగ్గర ఉన్నాము. చూస్తారు కదా ఫుల్ ఉన్నారు పబ్లిక్. ఇంకోటి ఎట్లా అంటే కార్లో మాత్రం రావద్దు. ఎందుకంటే చాలా డేంజర్ ఉంది ట్రావెల్. ఎందుకంటే ట్రైన్ బెస్ట్ అనుకుంటా నేనైతే. ఇంకోటి చూస్తారు కదా పబ్లిక్ ఎట్లుందో. ఫుల్ క్రౌడ్. ఫుల్. ఇంకా ఇది 26 దాకా ఉంటుంది అనుకుంటా కుంభమేళ. ఇవాళ డేట్ వచ్చి 22. ఓకే చూస్తారు కదా మనకి బ్రిడ్జ్ అండి. ఇంకోటి ఏంటంటే నేను అవినాష్ భాయ్ ఫ్రెండ్ పోదామని చెప్తే ఇక సరే ఓకే మనం కూడా ఇది. ఎందుకంటే 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది అంటే ఇది కుంభమేళ. మన త్రివేణి సంఘం, యమునా సంఘం, గంగా ఈ 3 సంఘాలు ఇక్కడ కలిస్తే మెయిన్ వచ్చి త్రివేణి సంఘం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్దవాళ్ళకి ఉంటారు కదా, మన తాత ముత్తాతలు వాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్ల మీద మనం పూజ చేపిస్తే చాలా మంచిదంటే ఇక్కడ నేను ఆ పూజ చేపిస్తున్నా. ఎందుకంటే
మా తాత లేడు, మా డాడీ లేడు, మా పెద్దనాన్న ఒక 10 మెంబర్స్ దాకా లేరు. అంటే మా తాత వాళ్ళ డాడీ వాళ్ళందరి మీద పూజ చేపిస్తున్నా. నదిలో వదిలితే చాలా మంచిదంట. ఓకే, మీరు కూడా వాళ్ళని వస్తే ఫస్ట్ ఆ పూజ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ పితృదేవులు ఆశీర్వాదం ఉంటే మనకి చాలా బాగుంటుంది, తరాలు అందరు బాగుంటారని ఇది తెలుసుకున్నా నేను. ఎందుకంటే ఇక్కడ పంతులు చెప్పారు కాబట్టి ఈ పూజ నేను చేయిస్తున్నా. మా బాబాయిలు కూడా చెప్పారు, అట్లా అని చేయిస్తున్నా. మా మిస్సెస్ సరిత గారు కూడా ఇట్లా చేయి పూజ, అక్కడ డాడీ పేరు, తాతల పేరు, మా మామలు కూడా ఉన్నారు, మా మామ వాళ్ళు ఉన్నారు, మా అత్త ఉంది, పెద్ద అత్త ఉంది. అందరి పేర్ల మీద చేపిస్తా, ఫ్యామిలీలో అందరి పేర్ల మీద చేపిస్తా పూజ. అందరి పేరు మీద నేను నదిలో ఇవాళ వదులుతున్నా. అది నేను వదిలినప్పుడు నేను మీకు చూపిస్తా వీడియో. ఓకే గైస్, చాలా క్రౌడ్ అయితే చాలా ఉంది, కానీ మంచిగా ఉంది, పర్వాలే. ఇన్ని ఇయర్స్కి ఒక్కసారి వస్తుందంటే మనం కొంచెం ఇబ్బంది అయినా పడాల్సిందే. ఇబ్బంది ఏం లేదు, చాలా మంచిగా ఉంది జర్నీ. ఏంటంటే కార్లో జర టైర్డ్ అయిపోతాం. 2 days అయింది మాకు రానికి ఇక్కడికి. ఫుల్ ట్రాఫిక్ జామ్లోనే మాకు 1 day గడిచిపోయింది, 24 hours. ఓకే గైస్, నేను మళ్ళీ మీకు వీడియో తీసి మళ్ళీ మీకు అక్కడ నదిలో ఎట్లా పూజ చేస్తామో అది చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తము 8 kilometers నడవాలా. మన కార్లు అక్కడనే పెట్టాల్సి వస్తుంది. 8 kilometers అక్కడనే వదిలేసి 8 kilometers వాకబుల్ రావాలా. ఇంకోటి చిన్న బైక్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఒక్క మనిషికి 500,000 రూపీస్ అడుగుతున్నారు. మనకి పడవల కూడా పోయినా కూడా అల్ల కూడా ఒక మనిషికి పోవాలన్నా 2,000. వాకబుల్ అయితే బాగానే ఉంది, నడిస్తే మనకి హెల్త్ కూడా బాగుంటుంది. 8 kilometers, ఎందుకంటే చాలా దూరం వచ్చినప్పుడు మనం నడిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ థ్రిల్ ఏందో మంచిగా అనిపిస్తుంది మనకి. ఓకే, ఇదేమో టవర్ బ్రిడ్జ్, ఇది ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా. ఓకే, చాలా ఉంది, క్రౌడ్ అయితే చాలా ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు పబ్లిక్, చాలా బాగుంది. అందరు ఎంజాయ్ చేస్తారు క్రౌడ్. ఇంకోటి ఏంటంటే మాకు నడిచినట్టే తెలియలేదు, 8 kilometers మేము నడుచుకుంటూ వచ్చినామని కూడా తెలియలేదు. ఎందుకంటే త్రివేణి సంఘం వచ్చి 8 kilometers డిస్టెన్స్లో ఉంది. మనం ఇటు సైడ్ వెళ్ళాలా, త్రివేణి సంఘంకి వెళ్ళాలంటే. నేను అటు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో. ఓకే, చూస్తారు కదా ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ నేను ఎక్కడ చూడలే. తిరుపతిలో కానీ ఎక్కడ చూడలే అంత పబ్లిక్. ఎంతమంది వస్తూనే ఉన్నారు, ఎక్కడికించి వస్తున్నారు. మా పాప ఎంత పబ్లిక్ నాయనా, ఇప్పుడు చూలే. అవినాష్ భాయ్ చూడు, నరేందర్ ఎట్లా వెళ్ళారు, ఇద్దరు హాయ్ చెప్తారు. ఎంత అంటే ఎండ ఫుల్ ఉంది, ఫుల్ ఉంది. ఎంతమంది జనాలు చూస్తారు కదా, మీకు లైవ్గా చూపిస్తున్నా. ఎంతమంది తెలుసా, వస్తూనే ఉన్నారు పబ్లిక్ అయితే. ఇంత పబ్లిక్ని యూపీ గవర్నమెంట్ ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంది అంటే పబ్లిక్ని. ఇంత కొట్లాటలు కానీ ఇవి కాకుండా చూసుకోరు పోలీసు వాళ్ళు కూడా. అక్కడ యూపీ గవర్నమెంట్ కూడా సెల్యూట్ చేయాలా, ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ అక్కడ మినిస్టర్ కాబట్టి చాలా మంచిగా అంత డెవలప్మెంట్స్ అని చాలా మంచి డెవలప్మెంట్స్. ఎంత పబ్లిక్ని ఎంత పబ్లిక్ అంటే మీరు చూస్తారు కదా లైవ్లో, నేను లైవ్ చూపిస్తున్నా మీకు. అంత పబ్లిక్, అంత మెయింటెనెన్స్ కానీ అన్ని వాటర్ ప్రాబ్లం లేకుండా, టాయిలెట్స్ ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా రిసీవ్ చేసుకోరు ఇక్కడ. మనమైతే త్రివేణి సంఘంకి వచ్చేసినాం. చూస్తారు కదా పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉన్నారు. ఇంత పబ్లిక్, అబ్బా ఎంత మందిరా నాయనా. ఊరు నాయనో, ఈ పబ్లిక్లో మనం స్నానాలు ఎట్లా చేస్తాము, పూజ ఎట్లా చేస్తాము. ఎటు చూసినా జనాలు ఇంతమంది. అబ్బా కుంభమేళ అంటే నేను ఏదో అనుకున్నా, ఏదో 1 లక్ష 2 లక్షల మంది అనుకున్నా, కానీ కోట్ల మంది, 600 కోట్ల మంది జనాలు వచ్చిరంటే, కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిరంటే బాబా. ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి ఫస్ట్ సలాం చేయాలి. ఎందుకంటే ఇంతమంది జనాలను ఎట్లా సంలాంచారంటే అట్లా సంలాంచారు. నేనైతే పిచ్చోని అయిపోయినా. చూస్తారు కదా జనాలని, నేను మీకు వీడియో డైరెక్ట్ చూపిస్తున్నాను. ఇంతమంది జనాలంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పూజ కూడా చేయబోతున్నాం. మొత్తం చాలా క్రౌడ్, ఫుల్ క్రౌడ్. కుంభమేళలో ఫుల్ క్రౌడ్ వస్తుంది కదా. ఫుల్ క్రౌడ్, ఫుల్ ఎంజాయ్.
ఇప్పుడు మీరు చూస్తుందంతా త్రివేణి సంఘం. ఇక్కడనే మనం స్నానాలు చేసి పెద్దవాళ్ళకి మనం పిండ ప్రదానం చేయాలన్నా, స్నానాలు చేయాలన్నా అన్నీ ఇక్కడనే. ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ చూస్తారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో. చాలా అంటే చాలా పబ్లిక్ అంతా మంచి సంతోషంగా ఉన్నారు అందరూ.